వాజీ న్యూస్. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 5న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ సంయుక్త స్నాతకోత్సవం నిర్వహణ. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య డి సూర్యప్రకాశ్ రావు. పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలతో మాజీ ముఖ్యమంత్రికి దిమ్మ తిరిగింది. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారంటూ వ్యాఖ్యానించిన టీడీపీ నాయకులు మహమ్మద్ నజీర్. యూఎస్ పేరుతో ఉక్కును ప్రైవేటీకరించడం సరికాదు, కుట్రలోని కూటమి ప్రభుత్వం నిర్మించుకోవాలని డిమాండ్ చేసిన ఉక్కు పరిరక్షణ జేఏసీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 5న తీరంలో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ డిఎస్ఎన్ఎల్యు సంయుక్త స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి సూర్యప్రకాశ్ రావు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్లో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకలు 5వ తేదీ ఉదయం 11 గంటలకు నోవాటెల్ హోటల్లో ప్రారంభమవుతాయని, ముందుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని తెలిపారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎస్ఎల్యు వైస్ ఛాన్సలర్ జస్టిస్ ధీరజ్ సింగ్ అధ్యక్షత వహిస్తారని తెలిపారు. విశాఖపట్నంలో ఉన్న విలేకరులందరికీ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఈ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు 8, 9, 10, 11, 12 స్నాతకోత్సవాలని విశాఖపట్నం హోటల్ నవోటల్లో సెప్టెంబర్ 5 తారీఖున 11 గంటలకి స్నాతకోత్సవం నిర్వహించబడుతుంది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వర్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీనరసింహ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు పట్టా ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి కవరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కాన్వకేషన్ అయిపోయిన తర్వాత విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మేము కొత్తగా ఏర్పాటు చేసిన 3 విగ్రహాలను ప్రారంభించడానికి జస్టిస్ నరసింహ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు విచ్చేసి ఆ విగ్రహాలను ప్రారంభిస్తారు. ఈ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో భారతదేశ వ్యాప్తంగా 120 మంది విద్యార్థినులు ప్రతి సంవత్సరం వచ్చి ఎల్ఎల్బి 5 ఇయర్స్ కోర్సులో జాయిన్ అయ్యి ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో అన్ని వసతులు ఉన్నాయి. ఈ వసతులు మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఈ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి, అలాగే విద్యార్థులకు న్యాయ విద్య ప్రమాణాలని పెంపొందించాలని నాకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన సూచనలకు అనుగుణంగా అలాగే ఈ విశ్వవిద్యాలయం యొక్క విజిటర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ గారి సూచనల మేరకు కూడా ఈ విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నాం. హోప్ హీలింగ్ అండ్ హార్ట్ అని నినాదంతో మెడికవర్ చిన్నారులు లైఫ్ సేవింగ్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తోందని పలువురు ప్రముఖ కార్డియాలజిస్టులు తెలిపారు. ఈ మేరకు వెంకోజీపాలెం మెడికవర్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నిపుణులు మాట్లాడుతూ పిల్లల్లో కాంజినెటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చే గుండె నిర్మాణం లేదా రక్తనాళాల లోపాలు ఇవి గర్భంలోనే ఏర్పడతాయని అన్నారు. ఈ లోపాల్లో గుండె ద్వారా రక్తం ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపారు. దీనికి కారణం
జన్యుపరమైన పరిస్థితులు కావచ్చు అని, సాధారణ రకాలు వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ మరియు టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్ వంటివి కూడా కావచ్చని అన్నారు. సైనోసిస్, నీలి చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం మరియు సరిగా బరువు పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. చిన్నారులు గుండెను పరిరక్షించడం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణులైన కార్డియాలజిస్టులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. Today's program is we are doing successfully the congenital heart surgery, that is children having heart defect. When they come, we are able to offer the treatment with good outcome. Personally, I have done more than 2000 congenital heart surgeries, and at present in our institute we are running a full-fledged program, and we cater the service to all segments of people who are coming from different social status, and most importantly patients who are having Aarogyasri card or RBSK card, they are getting absolutely free treatment without giving a single pie to the hospital. And whoever is poor, before for these surgeries people used to go Sathya Sai Institute and all, where that free, but now with these schemes we are able to offer this treatment for the lower segment of people who come, and free, and we give a very successful outcome with good post-operative care and recovery. చిన్నపిల్లల్లో సర్జరీలు లేకుండా కీ హోల్ ఇంటర్వెన్షన్స్ పద్ధతిలో హార్ట్లో ఉండే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసే పని నాదండి. సో సుమారు 2 సంవత్సరాల ముందు మేము ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ కార్డియాలజీ అంటే చిన్నపిల్లల్లో హృద్రోగ సమస్యలని ట్రీట్ చేసే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాము. గత 24 నెలల్లో సుమారు 300 చిన్నపిల్లలకు మేము ఐదర్ ఇంటర్వెన్షన్ పద్ధతిలో కానీ సర్జరీ పద్ధతిలో కానీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ట్రీట్మెంట్ మొట్టమొదటిసారిగా ఎంత హై వాల్యూమ్ సెంటర్లో ఎంత ఎక్కువ మందికి చేయడం మా మెడికవర్ విశాఖపట్నం హాస్పిటల్స్లోనే జరిగింది. ఇది కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ ఇంటర్వెన్షన్స్ కానీ జరిగిన మొట్టమొదటి సెంటర్. అండ్ ఇవి అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామిక్ స్టేటస్, అది ఏ సెక్టర్ ఆఫ్ సొసైటీకైనా ఎనీ స్కీమ్ ఐదర్ పై అండ్ ఇన్సూరెన్స్ నుంచి కింద నుండే ఈవెన్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని స్కీమ్స్లోని మనం ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. కావున అందరూ మీడియా మిత్రులు దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు సపోర్ట్గా నిలబడితే ఎంతోమంది చిన్నపిల్లలకి ఇది ఉపయోగపడుతుందన్నది నా యొక్క విన్నపం. మన ఊరు జ్ఞానాపురం అనే గ్రూపులో ఓ వ్యక్తి తాము నిర్వహిస్తున్న కార్యకలాపాల పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని పేదల పండుగగా సేవాస్ఫూర్తితో నిర్వహిస్తే వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. ధైర్యం ఉంటే తమతో నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. మరి మన ఊరు మన జ్ఞానాపురం అనే ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందులో అడ్మిన్గా ఉన్న ఒక వ్యక్తి గాలి మాటలాడుతూ గాలి చేష్టలు చేస్తూ ఏ విధంగా అయితే మాట్లాడకూడదో ఒక గ్రూప్ పెట్టాము అంటే దాని గురించి మనకి మంచి అభివృద్ధి గురించైనా మాట్లాడాలి, లేదు అంటే ఆ గ్రూప్ వల్ల కొంతమందికి సహాయ సహకారాలు అందాలి. అంటే దాని ఒక గ్రూప్ పెట్టాము అంటే దాంట్లో కొంచెం మనం మంచి చేయాలి, అంతేగాని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ పిచ్చి వేషాలు వేస్తూ. డాక్టర్ గారి వర్ధంతి సందర్భంగా మరి లాస్ట్ ఇయర్ అయితే చీరల పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ ఇయర్ కూడా చేయాలి అంటే చీరల పంపిణీ చేస్తున్నాము అని అంటే ఒక జ్ఞాపకార్థం, అది ప్రతి ఒక్క మహిళకి చీర అనేది ఇష్టం కనుక సరేలే ఒక పండగ వాతావరణం కల్పిద్దాం అనే విధంతోనే ఏ ప్రోగ్రాం అయినా కూడా వాళ్ళు సంతోషపడాలి అనే విధంగా వాళ్ళకి చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సరే అది వదిలేసినట్లయితే అన్న సంతర్పం చేస్తున్నాము అంటే ఏ దానం చేసినా కన్నా గొప్ప దానం ఏంటంటే అన్నదానం. దాన్ని కూడా విమర్శలకి తీస్తూ ఆ గ్రూప్లోని అంటే ధైర్యం ఉంటే డైరెక్ట్గా మాతో మాట్లాడాలి, అంతేగాని గ్రూపుల్లో కొన్ని అందులో ఏమైనా మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎవరైనా ఉండి మాట్లాడగలిగితే ఆ ధైర్యవంతుడు అని అనుకోవచ్చు. అందులో ఎవరైనా ఆ మెసేజ్లకి ఎదురుగా ఎవరైనా ఇలా చేయకూడదండి అని పెట్టారంటే వాళ్ళని వెంటనే లెఫ్ట్ చేయించేస్తారు, ఇంకా ఉంచరు.
అలా చేయడం ఎందుకు? నిజంగా ధైర్యం ఉన్నా, నీకు నిజంగా ఒక మనిషి అయినా మరి మాతో ధైర్యంగా మాట్లాడు, నేను వస్తున్నాను కదా. మరి అదే బాబు షూరిటీ మోసం గ్యారంటీని ప్రోగ్రామ్తోని మరి నేను మీ ఇంటికి రావడం జరిగింది, మరి ఆ రోజైనా ప్రశ్నించాలి కదా. అలా కాకుండాను గ్రూప్లోని ఏవేవో మెసేజ్లు పెట్టడం, అలాగే ఆడవాళ్ళ గురించి మెయిన్గా తక్కువగా మాట్లాడడం, చీరలకి పాకురుతారు, అలాగే బిర్యానీ ప్యాకెట్లకి వెళ్ళిపోతారు. అంటే అంత చులకనగా ఉంటున్నారా ఆడవాళ్ళు అంటే మీ కంటికి? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, అంత చులకనగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పోనీ మీరు ఏమైనా అభివృద్ధి చేస్తారా? పోనీ మీ జేబులో నుంచి ఒక 10 రూపాయలు తీసి ఎవరికైనా సహాయం చేశారా? అలాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకును? మరి లేనప్పుడు అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అనే సామెత ఉన్నట్టు అలా ఎలా మాట్లాడతారు? ఇంకొకరు అంటారు 7 నెలలే ఉంది కదా కాలపరిమితి. దేనికండి 7 నెలలు ఉంటుంది కాలపరిమితికి? సేవ చేయడానికి పరిమితి అనేది ఉండదండి, దానికి రిటైర్మెంట్ అంటూ ఉండదు. జ్ఞానాపురంలోని శ్రీధర్ గారి కుటుంబం అంటే శ్రీధర్ గారి కుటుంబం ఎప్పుడు కూడా జ్ఞానాపురానికి మేము ఎప్పుడు కూడా సహాయాలు అనేది ఎప్పుడు కంటిన్యూస్గా అవుతుంది. మా కంఠంలో ప్రాణం ఉండాలి కానీ మాకు జీవితాంతం మేము చేస్తూనే ఉంటాం. అదంతే, అది పుట్టుకతో రావాలి. శ్రీధర్ గారు కింద నుంచి స్థాయి నుంచి పైకి వచ్చారు, సడన్గా డబ్బున్న వ్యక్తి అయిపోలేదు, చాలా కష్టపడ్డారు. ఆ కష్టం విలువ తెలుసు కనుక ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి, మన వంతుగా ఏదో సహాయం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ప్రతిదానికి ముందడుగు వేస్తూ ఉంటారు. జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లెలాహు అలైహి వసల్లం వారి 1500వ జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖపట్నం జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి జిలానీ తెలిపారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం నగరంలో ఉన్న 150 మసీదుల నుండి ముస్లిం సోదరులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అందరూ తెల్లటి వస్త్రాలను ధరించి శాంతిని సందేశంగా ఇచ్చేందుకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు కారణం ఏంటంటే ఇవాళ 1500 సంవత్సరాలు ముందు మా పవర్తి గారు పుట్టినరోజుగా చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఘనంగా మేము చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కరు ఇవాళ సుమారు మాకు వైజాగ్ లేని యువతల అనకాపల్లి జిల్లాలోని సుమారు 150 మసీదులు ఉన్నాయండి మాకు. ఈ 150 మసీదుల నుండి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మేము కోరుచున్నాము. ఏ విధంగా రావాలంటే మొత్తం వైట్ టోపీ, వైట్ డ్రెస్ వేసుకొని ప్రతి ఒక్కరు చేతిలో జెండా పట్టుకొని ఆ రోజు రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే అతనికి ఇష్టమైనది అదే. ప్రతి ఒక్కరు కూడా కలకలలాడాలి. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకోవాలి. అతని గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. అదే మా నీళ్ళల్లో పుట్టినరోజు చేస్తే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఇవాళ మా పవర్తి గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతకైనా మేము తెగిస్తాం, ఎంతైనా ఖర్చు పెట్టగా సిద్ధంగా ఉన్నాం. ఘనంగా ఇవాళ చేయడానికి మా సీరత్ కమిటీ వాళ్ళు పూనుకున్నారు. సుమారు ఇవాళ అక్కడ ఒక 5,000 మంది నుండి 6,000 మంది భోజనాలు చేస్తారు. సుమారు 10,000 మంది ఈ ర్యాలీలో పాల్గొంటారు. యువతల విజయనగరం జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా నుండి కూడా విశాఖపట్నం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు రావాల్సిందిగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వైట్ టోపీ, వైట్ షర్టు, వైట్ ప్యాంటు వేసుకొని రావాల్సిందిగా కూర్చున్నాం. ఇక్కడ మన ఎల్ఎస్సి బిల్డింగ్ దగ్గర గవర్నమెంటు కళాశాల నుండి సుమారు 3 గంటలకు బయలుదేరి 7 Hills హాస్పిటల్ నుండి అలాగా జైలు నుండి జగదాంబ సెంటర్ నుంచి అలాగా వెళ్తూ కురుపా మార్కెట్, పూర్ణా మార్కెట్ వెళ్తూ అలాగా అక్కడ మన విశాఖ మదీనా దర్గాకి మేము చేరుకుంటామండి. అతి అరుదైన అయోటిక్ అనురిసం తీవ్రమైన వాల్యూ వ్యాధితో బాధపడుతున్న 28 ఏళ్ల పేషెంట్కు బెంటల్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు యశోదా హాస్పిటల్స్ డాక్టర్ల బృందం తెలిపింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జూన్ 26, 2025 తేదీన పేషెంట్కు జనరల్ అనస్థీసియా అందించి సరస్సు చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్స్లో
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచీలను కలిగి ఉందని అన్నారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయం చెందినట్లు డాక్టర్ విక్రమ్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే మేము రీసెంట్గా 2 months బ్యాక్ అనిల్ కుమార్ సర్జరీ, ఒకటి కాంప్లెక్స్ సర్జరీ అనేది టేకప్ చేసి సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. అనిల్ కుమార్ 28-year-old ఇంజనీర్. 6-8 months నుంచి చాలా ఆయాసంతో కష్టపడుతూ ఉండే మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ ఏంటంటే ఆయనకి జెనెటిక్ ప్రాబ్లం ఒకటి మార్ఫన్ సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేయబడింది. దాంతోపాటు గుండె జబ్బు కూడా బయటపడింది. గుండె జబ్బులు ఏంటంటే అయోటిక్ వాల్వ్ అనేది లీక్ ఏర్పడింది. దాంతోపాటు అయోటిక్ అన్యూరిజం, ఈ అయోటా మేజర్ బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో వాపు వచ్చి నియర్లీ 5 to 6 centimeters వాపు వచ్చింది. దానివల్ల ఏంటంటే ఈ హార్ట్ మీద లోడ్ ఎక్కువైపోయి హార్ట్ ఫంక్షన్ కూడా బాగా వీక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20% దిగింది. 60%, 70% ఉండాల్సిన నార్మల్ హార్ట్ ఫంక్షన్ 20% పోయింది. సో అనిల్ గారు అన్ని మల్టిపుల్ హాస్పిటల్స్, మల్టిపుల్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళినారు, కానీ ఎవరు టేకప్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే ఎవరికైతే ఈ వాల్వ్ లీక్ ఉండి, అయోటిక్ వాల్వ్ లీక్ ఉండి, దాంతోపాటు ఈ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళకి హై మోర్టాలిటీ, చాలా రిస్క్. సర్జరీ అయిన తర్వాత కానీ డ్యూరింగ్ సర్జరీ చాలామంది చనిపోవడం జరుగుతుంటుంది. సో ఫైనల్గా అందరిది కన్సల్ట్ అయ్యి నా దగ్గరికి వచ్చింది. మేము సరే మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో కొంచెం ఉన్న మా సెటప్ అయోటిక్ సర్జరీ ప్రోగ్రామ్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ అది హైటెక్ సిటీలో. మేము ఇట్లాంటి సర్జరీస్ రొటీన్గా చేస్తూ ఉంటాము. సో అనిల్ది మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి అనిల్కి ఉన్న రిస్క్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అన్ని రిస్క్ అన్ని చెప్పి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మేము June 26 నాడు టేకప్ చేసినాము. సో ఆయన అదృష్టానికి మా అడ్వాంటేజ్, మా స్కిల్ అన్నిటికీ కరెక్ట్గా అయిపోయి మంచి సక్సెస్ఫుల్గా సర్జరీ అయిపోయింది. మేము అనుకున్నట్టు ఏ కాంప్లికేషన్ గురి కాకుండా ఆయన హార్ట్ బాగా తట్టుకోగలిగింది. అంత ఫంక్షన్ అంత తక్కువన్నా కూడా బాగా రికవర్ అయినాడు. సడన్గా ఆయాసము, బాడీ పెయిన్స్ ఇలాగా వచ్చేవి. ఒకరోజైతే మోషన్స్ అవి చాలా ఎక్కువగా వచ్చేవి. సడన్గా ఏమైందంటే హాస్పిటల్కి, అక్కడ ఊర్లో ఉండే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళగానే ఏమన్నారంటే వాళ్ళు చేయలేకపోయారు, అసలు ఏంటో ప్రాబ్లమే కనిపెట్టలేకపోయారు. తర్వాత చాలా సీరియస్ అయింది. తర్వాత అక్కడ దగ్గరలో వేరే హాస్పిటల్, శ్రీకాకుళం హాస్పిటల్ చూపించాం. ఒక హాస్పిటల్లో చూపిస్తే ఇలాగ హార్ట్ ప్రాబ్లం ఉందమ్మా, ఒక స్కాన్ చేయాలి అని చెప్పారు. ఎటోగ్రామ్ స్కాన్ అనేది ఉంటుంది, అది స్కాన్ చేయాలని చెప్పారు. ఆ స్కాన్ చేస్తే అయోటో వాల్వ్ అనేది మొత్తం ఎన్లార్జ్ అయిపోయిందని చెప్పారు సార్. అది చాలా ఎక్కువగా బాగా ఇదైంది, ఇక్కడైతే చేయలేము, చాలా పెద్ద హాస్పిటల్లో ట్రై చేయండి అని చెప్పారు. ఆ తర్వాత వైజాగ్ చూపించాం, వాళ్ళు కూడా అసలు చేయలేకపోయారు. ఇక్కడ కూడా అవ్వదమ్మా, చాలా క్రిటికల్గా ఉంది, చాలా హై రిస్క్ అని చెప్పారు. ఈ హాస్పిటల్ అన్నిటికి వెళ్ళేసరికి మాకైతే మొత్తం చాలా ఇదైపోయింది సార్. అప్పటికే మేము మొత్తం ఆశలు వదిలేసుకున్నాం. ఎక్కడ అయితే మరి బ్రతకు, చాలా కష్టం అని చెప్పారు. సార్ని ఒకసారి మళ్ళీ నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను, సార్ గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి మొత్తం. అప్పుడు కొంచెం హోప్ వచ్చింది. అపాయింట్మెంట్ తీసుకున్న సార్ని చూడగానే సారు చూశారు. సారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుందమ్మా, ఇలాగ ఎన్లార్జ్ అయిపోయింది, దీనికి సర్జరీ ఉంటుంది, మెకానికల్ వాల్వ్ వేయాలి మొత్తం చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మా ఫ్యామిలీకి మొత్తం ఇలా ఉంటుంది. సారు ఇలా ఏం కాదమ్మా అవుతుంది అని చెప్పారు. అలా చెప్పగానే మాకు అసలు అప్పుడే హోప్ స్టార్ట్ అయింది. సార్ ఏమో వెళ్ళగానే మొత్తం మాకు ముందు ధైర్యం చెప్పారు, చెయ్యకపోతేనే మీకు చనిపోతా, కానీ చేస్తే మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది, ఏజ్ తక్కువ కదా, నేను చేస్తానని చెప్పడం అసలు అప్పుడు నాకు నమ్మకం కుదిరింది, సార్ ఎలాగైనా చేస్తారు అని. పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో పులివెందుల శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. వై రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ పల్లె ప్రాంతంలో రోడ్ షో చేయడం దారుణమన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని, పట్టుమని 10 మంది లేకుండా రోడ్ షో నిర్వహిస్తున్నారని నజీర్ చెప్పారు.
పార్టీ మీద కానీ అధినేత చంద్రబాబు మీద కానీ హక్కు లేదని నజీర్ అన్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేశారని, కనీసం ఉన్న 11 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి రాకుండా అటు ఇటు తిరుగుతున్నారని, 2029 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద నిలబడడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదని నజీర్ అన్నారు. పగటి కళలు కంటున్న జగన్మోహన్ రెడ్డి అనే మాటలు మేము ఎందుకు అంటున్నామంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల నియోజకవర్గానికి వెళ్ళారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి వారి యొక్క సమాధి ఇడుకులపాయలో ఉంది కాబట్టి అక్కడ నివాళులర్పిస్తానికి వెళ్ళారు. సరే, అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి ఆయన ఒక నియోజకవర్గంలో లింగాల మండలం నల్లపురెడ్డి వారి పల్లె, నల్గొండ వారి పల్లె అంటే పంచాయతీలు, ఇది గ్రామాల్లో రోడ్ షో అంట. నాకు ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలు మహానగరాల్లోనే రోడ్ షోలు చేయడానికి ఆయన మనసు అంగీకరించారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని ఎక్కడ దిగాడో అక్కడ నుంచి కాన్వాయ్ వేసుకొని కోయ్ అని వచ్చేసి ఆ మీటింగ్ కాడ కనపడేసి ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎక్కడ దిగజారిపోయిందంటే, పులివెందల జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత ఆ యొక్క డ్యామేజ్ని పూడ్చుకోవడానికి పులివెందల నియోజకవర్గంలో పంచాయతీలు గ్రామాల్లో కూడా రోడ్ షో చేసేస్తున్నాడు. జనాలు కూడా లేరు. అయితే రోడ్ షో చేసుకోవచ్చు, కానీ ఆయన ఒక కొన్ని కామెంట్స్ పాస్ చేశారు మా పార్టీ మీద. ఏంటంటే, రాబోయే రోజుల్లో అంట తెలుగుదేశం పార్టీని ప్రజలంట బంగాళాఖాతంలో కలిపేపోతున్నారంట. తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు, బంగాళాఖాతంలో కలవబోతుంది ఆ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు ఈ భూమి మీద ఉన్నంతకాలం, ఈ భూమి, ఈ బ్రహ్మాండం ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి తరపున వారి యొక్క సారథ్యంలో, వారి తర్వాత లోకేష్ గారి సారథ్యంలో ఈ పార్టీ ముందుకు సాగుతూనే ఉండిద్ది, దిగ్విజయంగా ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా బంగాళాఖాతంలో కలిసిపోయిందని ఆయన ఊహిస్తున్నారు నాకు అర్థం కావట్లా. దేనికంటే ఆయనకన్నా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 63.5 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 చొప్పున సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నందుకు బంగాళాఖాతంలో కలిపేస్తారా? 46 లక్షల మందికి రైతులకి నువ్వు గతంలో 13,500 అన్నదాత సుఖీభవ కింద ఇస్తే దానికి 6,500 జోడించి సంవత్సరానికి 20,000 చొప్పున మొదటి విడతగా 46 లక్షల మందికి 7,000 రూపాయలు రైతులకి పంట సాయం కోసం పంట వేసుకున్నందుకు ఇచ్చినందుకు బంగాళాఖాతంలో కలుపుతారా? కనీస రేట్లు కూడా కుదించేస్తూ గిగా కార్మికులపై దోపిడీకి ప్రయత్నిస్తున్నారని యాజమాన్య తీరును ఖండిస్తూ సిఐటియు నాయకులు బి జగన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద నిరసన బాట పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస మద్దతు ధర 12 రూపాయల నుండి 8 రూపాయలకు కుదించేయడం సిగ్గుచేటని అన్నారు. నిరుద్యోగుల కుటుంబం పోషణ కోసం గిగా కార్మికులుగా మారుతుంటే దానిని కూడా దోపిడీ మార్గంగా ఎంచుకున్న యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నంలో స్విగ్గీ, జొమాటోలతో పాటు ఇతర ప్లాట్ఫామ్స్లో 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం కారణంగా ఈరోజు స్విగ్గీలోను, జొమాటోలోను జాయిన్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే గతంలో లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు ఇష్టారాజ్యంగా ఈరోజు రేట్లు ఇచ్చేవారు. అంటే కనీసం కిలోమీటర్ 12 రూపాయలు ఇచ్చేవారు పీక్ టైంలో, నాన్ పీక్లో 10 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు కాస్త అది ధరలు తగ్గాయని చెప్పేసి, అంటే మనిషి పెరగడానికి, తినడానికి అవసరాలు తగ్గిపోయాయేమో మనకు తెలియదు. కానీ స్విగ్గీ, జొమాటో యాజమాన్యాలు మాత్రం రేట్లు తగ్గించాయి. ఒకప్పుడు 2,000 నుంచి 1,500 వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు 700 రూపాయలు కూడా ఆదాయం రావడం కష్టంగా ఉంది. ఈ రకంగా ఎందుకు ఇస్తున్నారు?
అని ప్రశ్నించిన రైడర్స్ని ఆపేసే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అడదలుచుకున్నాం, ఎక్కడ మీకు చట్టాలు ఉన్నాయి? ఈరోజు గతంలో ఇచ్చిన దానికి తగ్గించడానికి ఏ చట్టం చెప్పట్లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే గతంలో ఇచ్చే విధంగా ఇప్పుడు వెంటనే ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈరోజు లేబర్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకొని దాన్ని పరిష్కారం చేయాలి. మొదటిది. రెండోది, అక్రమంగా తొలగించిన రైడర్స్ని వెంటనే విధుల్లో తీసుకోవాలి. మేము అడుగుతుంది ఏంటి, సీఎం గారు సీటో అడగట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు వర్కర్స్ కారు, మాతో పాటు షేర్ హోల్డర్స్, మీరు కూడా పార్ట్నర్స్, యజమానులు అంటున్నారు. ఓకే, మాకు అభ్యంతరం లేదు. మరి స్విగ్గీ, జొమాటోకి లేదా ఇతర గిగ్ వర్కర్స్కి దేశంలోనే ప్రపంచంలోనే మొదట 10 మంది ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆన్లైన్ బిజినెస్ చేసిన వాళ్ళే ఉన్నారు. మరి అటువంటి ఆదాయం వస్తున్న మీకు, లాభాలు వస్తున్న మీకు, దాంట్లో మాకు ఎందుకు షేర్ ఎవరు? కాబట్టి మాకు షేర్ ఇవ్వండి. అయితే షేర్ అయినా ఇవ్వండి, లేకపోతే గతంలో ఇచ్చిన రేట్లను ఇవ్వండి. ఆ రకంగా రేట్లు ఇవ్వకపోతే మేము గ్యారెంటీగా పోట్లాడతాం. కాబట్టి ఇప్పటికే మా డిమాండ్ ఏంటి, తొలగించిన వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి, గతంలో ఇచ్చిన రేట్లు ఇవ్వాలని చెప్పేసి, అలాగే పీక్ టైంలో 12 రూపాయలు, నాన్ పీక్లో 10 రూపాయలు కిలోమీటర్కి కనీసం ఇవ్వాలని చెప్పేసి, బేస్ పేరు ఒకసారి కనీసం 5 నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది. అటువంటి వాళ్ళకి శ్రీకాకుళంలో 25 రూపాయలు ఇస్తున్నారు, కానీ విశాఖపట్నంలో 20 రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా దుర్మార్గం అయిందండి. కాబట్టి కనీసం 30 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సిరిపురం విఎంఆర్డీఏ వద్ద టీడీఆర్ బాండ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సి బాధితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు రాము మాట్లాడుతూ తమ నష్టపరిహారాన్ని అతి త్వరలో నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. టీడీఆర్ బాండ్లు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణమే అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుని తమను ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా ఏంటంటే, మేము 20 ఏళ్ళ నుంచి పడుతున్నటువంటి ఒక మనోవ్యాధ, దరిదాపులో 10 ఏళ్ళ నుంచి సర్వేలోని పేరు చెప్పి అనకాపల్లి టు అచ్యుతాపురం రోడ్డు ఎక్స్టెన్షన్ పేరు చెప్పి అనేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించింది రాష్ట్ర గవర్నమెంట్. దాన్ని ఆ రోజు ఉన్నటువంటి 2000 భూ సమీకరణ చట్టం ప్రకారంగా సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా పరిశీలన చేసి ప్రధానంగా ఏం చెప్పిందంటే, మేము 100 అడుగులు తీసుకుంటున్నాం, మీకు అంగీకారం కాదా అని చెప్పేసి ముందు చెప్పింది. చెప్పిన ప్రకారంగా ముందు మేము కాదు అని చెప్పేసి అన్నాం. తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళు పరిశీలనలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అంగీకరించాం. సరే, ఇది మొత్తం రాష్ట్ర అభివృద్ధి కొరకు ఇస్తున్నారు కాబట్టి పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి కూడా కలుగుతుంది, ఇది రాష్ట్రానికి ఎంతో శ్రేయస్కరం ఉంటుందని చెప్పేసి అన్ని గ్రామాలు కూడా మేము అంగీకరించాం. 100 అడుగులకు అంగీకరించాం. అంగీకరించిన తర్వాత ఆర్డీఓ గారు అన్ని గ్రామాల్లో సమావేశం వేశారు. సమావేశం వేసిన తర్వాత అన్ని గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి ఒక్కో రకంగా విడదీశారు. ఏ రకంటే అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డుని పూర్తిగా అచ్యుతాపురం వేరేగా చేశారు. అలాగే ఇతర గ్రామాలు వేరే చేసి వాళ్ళు ఎక్విజేషన్ జరిపారు. ఎక్విజేషన్ జరిపిన తర్వాత అనకాపల్లికేమో 25,000 చదరపు యార్డుకి అనౌన్స్ చేశారు. అలాగే మునపాకు వచ్చిన తర్వాత, నాలాపల్లి వచ్చిన తర్వాత చదరపు యార్డుకి 15,000 అనౌన్స్ చేశారు. అలాగే మునపాకు వచ్చిన తర్వాత 18,500 రూపాయలు అనౌన్స్ చేశారు. అలాగే హరిపాలు తిమ్మరాజుపేట వచ్చిన తర్వాత 10,000 అనౌన్స్ చేశారు. అలాగే చోడపల్లి వచ్చిన తర్వాత 10,000 అనౌన్స్ చేశారు. ఈ రకమైనటువంటి గ్రామాలు విడదీసి వాళ్ళు ఎక్విజేషన్ జరిపి ఆ రకం చేశారు. చేసిన తర్వాత మా అందరికీ కూడా నోటీసులు కూడా ఇచ్చారు. ఇగో మీరందరికీ పలానా భూమి పోతుంది, ఆ భూమి పోయిన దానికి ఈ రకమైన రేట్లు ఇస్తామని చెప్పారు. తప్పనిసరిగా మేము ఏ రకమైనటువంటి భూములు ఇచ్చావో దాని సరైన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని అంగీకరిస్తూ కాలయాపన 2020లో నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. 2020లో నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత 2023 వరకు ఏ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టలేదు. 2023 అయిన తర్వాత ల్యాబ్స్ అయిపోయిందని చెప్పేసి ఆ 2013 చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆ ప్రభుత్వం ఒకసారేమో అచ్యుతాపురాన్ని ఆల్రెడీగా 2013 చట్టం ప్రకారంగా భూసేకరణ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసిన దానికి అమౌంట్ ఇచ్చారు స్ట్రక్చర్కి. అలాగే భూమికి కూడా స్ట్రక్చర్ ఇచ్చారు. అది చాలా నామమాత్రమైనటువంటి స్ట్రక్చరు. అప్పుడు మేము అక్కడ అడ్డుకున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు, సరైనటువంటి న్యాయం జరగాలి, 2013 ప్రకారం ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని 4 రెట్లు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్డు తీసుకుంటే రోడ్డు ప్రజల కోసం, ప్రజల అవసరార్థం వేసే రోడ్డు కాదండి. ఎందువల్లంటే ఇది యాక్చువల్ ప్రజల
ఒక 11 గ్రామాలకి యాక్చువల్గా అక్కడ ఉన్నది 80 అడుగుల రోడ్డు. ఇప్పుడు 150 అడుగులు చేసిన పక్క ఒక కార్పొరేట్ కంపెనీలకి, వేల కోట్ల కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా తాలూకా స్థలాలు ఫ్రీగా తీసుకొని వాళ్ళకి దారదత్తం చేయడానికి ప్రభుత్వం అల్లుడి సొమ్ము అత్తదానం చేసినట్టు వీళ్ళు ఆ రకంగా కార్పొరేట్ కంపెనీ దోచి పెడుతున్నారు రాష్ట్ర సంపద. అదే టైంలో మా తాలూకా భూములు ఈ నిర్వాసితులు ఎవరు కూడా సెంటు భూమి 2 సెంట్లు ఉన్నోళ్ళే తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ భూములు ఉన్న లేరు. అందరూ కూడా జీవనాధారం ఆ యొక్క భూమి పోతే మా యొక్క భూమి పోయినట్టు కదండి, మా ఐడెంటిటీ పోతుందండి, మా తాలూకా జీవితాలు పూర్తిగా పోతాయి. కాబట్టి మాకు సరైన న్యాయం చేసి ప్లేస్ పోయిన వాళ్ళకి ప్లేసు, ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లులు ఇచ్చి ఈ కార్పొరేట్ కంపెనీకి దోసిపెట్టి ఈ ప్రభుత్వం ఒకసారి మనసు మార్చుకొని పేద ప్రజల పక్క, ఓటేసిన ప్రజల పక్క వాళ్ళు ఈ రకంగా సానుభూతి చూపించి మాకు సదుపాయం చేయాలని కోరుకుంటున్నాను. జానకిరామ్ 36వ వార్డు కార్పొరేటర్ మసిపోగు మేరీ జాన్స్ తీరుపై 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల రూపాయల వ్యయంతో రెల్లి కులస్తులకు కళాభవాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించారని చెప్పారు. కార్పొరేటర్ మేరీ జాన్స్ పేర్కొనడాన్ని ఎద్దేవా చేశారు. గతంలో కళాభవన్ నిర్మాణం కోసం నిధుల కోసం ఒత్తిడికి తెచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు నిధులు మంజూరు చేయగానే ఆ భవనం ఉన్న స్థలం తమ పరిధిలోకి వస్తుందని మేరీ పేర్కొనడాన్ని తప్పుబట్టారు. భవన నిర్మాణం చేపట్టిన స్థలం వద్ద చెన్నా జానకిరామ్ మీడియాతో మాట్లాడుతూ సహచర కార్పొరేటర్ మేరీ జాన్స్పై వ్యవహార శైలి ఆక్షేపించారు. రెల్లి కులస్తుల వారి నిర్మాణం కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణానికి అడ్డు తగలవద్దని హితవు పలికారు. రెల్లి సామాజిక వర్గ ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కళాభవనాన్ని నిర్మించి అందజేస్తానని హామీ ఇచ్చారు. సుజనా గారు కమిషనర్గా ఉండేటప్పుడు, మేయర్ గులగాని హరివెంకట కుమారి గారు మేయర్గా ఉన్నప్పుడు ఈ యొక్క నేను అంటే ఎన్నికైన 37వ వార్డుకి ఎన్నికైన వెంటనే ఈ యొక్క ప్రపోజల్ పెట్టాను కమ్యూనిటీ హాల్ మన రెల్లి కులస్తుల కోసం అని పెడితే అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది సుజనా గారు ఉండడంలో. రీసెంట్లీ దానికి మా టెండర్లు వేయగానే టెండర్ రావడం, అలాగే ఆ బిల్డర్ ముందుకు వచ్చి 15 లక్షలు శాంక్షన్ అవడం, బిల్డర్ ముందుకు వచ్చి ఆయన పని కూడా స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేసిన వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్లాబ్ వరకు వెళ్ళిపోయింది. ఒక 22 గత నెల 20 తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు స్లాబ్ వేయడానికి కూడా స్లాబ్ వరకు వచ్చింది ఈ యొక్క కమ్యూనిటీ హాల్ పని విషయంలో. ఈరోజు చూస్తే ఈరోజు ఒక వారం 10 రోజుల ముందు పక్కనుండే కార్పొరేటర్ 36వ వార్డు కార్పొరేటర్ మేరీ జోన్స్ గారు అంటున్నారు ఇది నా బార్డర్ అని. నా బార్డర్లో కూడా అవి రోడ్డు వేసేటప్పుడు నేను ఓకే ప్రజల కోసం కదా, ప్రజల అంటే వాళ్ళకు అనుగుణంగా ఉండే వాళ్ళు మెసిలేయడానికి తప్ప మనం మెసలం కదా. అక్కడ ప్రతి ఒక్కరు ప్రజల కోసమే కదా చేసేది డెవలప్మెంట్ అనేది. కనుక నేను కూడా రోడ్డు వేసేటప్పుడు వాళ్ళకు కూడా నా బార్డర్లోకి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి ఆటంకపరచలేదు. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నేను స్టాండింగ్ కమిటీలోని శాంక్షన్ చేసుకొని సుజనా గారి టైంలో తెచ్చుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేసేటప్పుడు కూడా రావాలి కదా ఆమె ఇది నా బార్డర్ అని. ఇప్పుడేమొచ్చి స్లాబ్ వరకు వచ్చేటప్పటికి ఇది నా బార్డరు అని పని ఆపడం, దానివల్ల ఈ మెటీరియల్ వేస్ట్ అవుతుంది, స్టీల్ వేస్ట్ అవుతుంది. ఆ స్లాబ్ కూడా రేపొద్దున్న వేసి ఈ వర్షాల్లో కూడా స్లాబ్ వేసిన పైన స్టీల్ అంతా వేస్ట్ అయ్యి ఉంది. సిమెంట్ చూసే సిమెంట్ మొత్తం మన మొత్తం ప్రభుత్వం తాలూకా నిధులన్నీ వేస్ట్గా పడి ఉన్నాయి అక్కడ. కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసే చండాలమైన పనులు మానుకొని ప్రజల కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఈ యొక్క పని వెంటనే చేయిస్తే మన ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రజలకు ఆస్తులు కానీ మేము కాపాడగల వారు అవుతాం. మా ఏరియాలోని ఈ కమ్యూనిటీ హాల్ కట్టడానికి పెద్ద మనసుతో వచ్చిన వ్యక్తిని ఆయన గౌరవించుకొని ఆయనకి సహకరించాం. అలాగే స్లాబ్ వచ్చే టైంకి మేరీ జోన్ గారు ఆపించారండి. దయచేసి మా జీవీఎంసీ వారు ఈయన్ని పరిగణనలోకి తీసుకొని మాకు 2 రోజుల్లో చేయిస్తామని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. మేయర్ గారిని కలిసాం, ఎమ్మెల్యే గారు కూడా చేయిస్తానండి వెంటనే అని చెప్పేసి అన్నారు. అలాగే సీఎం గారు రావడం, పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఆ పనుల మీద ఆ ఒత్తిడి మీద తిరిగారు వారు. అది కూడా ఓకే అన్నారు. అయినా మేరీ జోన్ గారు మళ్ళీ ఆపారండి. దయచేసి ఈ జీవీఎంసీ వారు మాకు సహకరిస్తారని కోరుకుండా ఇలాగ స్టీల్ పాడైపోతుంది, ఇసుక పాడైపోతుంది, సిమెంట్ పాడైపోతుంది సార్. మా ఎస్సీ రెల్లి కులానికి దయచేసి మీరు సహకరిస్తారని. గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగిందో, విచారణ ఎప్పుడు పూర్తయిందో చర్చించడానికి రావాలని
టీడీపీ జనసేన సోషల్ మీడియాకు జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపకులు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ సవాల్ విసిరారు. జాతీయ దళిత బహుజన మహిళా అధ్యక్షురాలు న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మంచా నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే అంశంపై ఎంవీపీ కాలనీలో గిరిజన భవన్ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుగాలి ప్రీతి కేసులో తప్పుడు కథనాలు వస్తున్నాయంటూ పలువురు వ్యక్తులు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసులో దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం జడ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు లేవని, దోషుల్ని ఎక్కడ పట్టుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సరికాదని మండిపడ్డారు. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి మరలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పాప మరణం మీద సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా ఆ సిబిఐ ఎంక్వైరీని మెటీరియల్ చేయటంలో, వాళ్ళని ప్రొవోక్ చేయటంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది. ఈ ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు అమలు కావటం లేదు 15 నెలల కాలమైనప్పటికీ కూడా. సో నా పాప మరణానికి కారణమైన దోషుల్ని మీరు శిక్షిస్తారా లేదా అని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మరలా ఈ అంశం లైమ్లైట్లోకి వచ్చింది. సో మాలాంటి వాళ్ళందరం కూడా మాట్లాడాం. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆధారాలు ఏం లేవు, డిఎన్ఏ మారిపోయింది, ఎక్కడి నుంచి పట్టుకుంటాం, అది మనకేం సంబంధం, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, అనితాని అడిగాను, ఆమె సిబిసిఐడికి ఇచ్చింది, ఇదంతా రాష్ట్ర సమస్య, ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో చర్చించాలి, మరి ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడ చర్చిస్తావు? కాదయ్యా, నీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో మాట్లాడనంటే మరి నువ్వేం చేస్తావు? గుడ్డుగుర్రానికి పழுదవుతావా ఏంటి? వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఎమ్మెల్యేలే, నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేనే, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎమ్మెల్యేలకి వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి మీరు మాట్లాడండి, హోమ్ మినిస్టర్తో మాట్లాడండి, చీఫ్ మినిస్టర్తో మాట్లాడండి అంటే మరి నువ్వెందుకున్నావు? రంకెలే సరవటానికి ఉన్నావా? ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి ఉన్నావా? ట్రైబల్ బిల్లుల పట్ల అధికార ప్రతినిధుల్ని ఎగదోసి వాళ్ళని బెదిరించడానికి ఉన్నావా? లేకపోతే రీల్స్లో చేసుకోవడానికి సుగాలి ప్రీతి మరణాన్ని ఎలక్షన్ స్టంట్గా వాడుకోవడానికి ఉన్నావా? దేనికోసం ఉన్నావు? అండ్ ఈరోజు అంశం కూడా నేను మీతో చెప్పాలి. నేను తెలుగుదేశం అధికారిక పత్రిక అంటే గవర్నమెంట్ ఆర్డర్ కంటే కూడా ఈ పత్రికలో వచ్చిన వార్తకి చాలా వాల్యూ ఉంటుంది. నువ్వు డబ్బులు తీసుకుని ఊరేగుతున్నారంటారా? మీ బాబు సొమ్మ ఇచ్చింది? నీ పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాల్లో నటించి ఆవిడకి ఇచ్చాడా? ఎస్సీ ఎస్టీ చట్టంలో బాధితుల చనిపోయిన కుటుంబాలకి హక్కుగా వచ్చేటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చింది. నువ్వెవడో రిటర్న్ చేయమంటానికి? కేసు డే ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా మూలాలు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే జడ శ్రవణ్ గారు. అందుకనే ఇవాళ ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్న వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాలకి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంత మోసం జరిగింది, రాజకీయ వాళ్ళ యొక్క లబ్ధుల కోసం సుగాలి ప్రీతి కేసుని ఏ విధంగా వాడుకున్నారు అనేది తెలియాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. తన బిడ్డ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వీల్చైర్ యాత్ర చేస్తానంటే చేయనీయలేదు ఆ రోజు. అయినా సరే మొండిగా మేము ఆ రోజు ముందుకెళ్ళి 5 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అడుగడుగున పోలీసులు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు. నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అంటే అంతకుముందు 4 నెలల క్రితమే సుగాలి ప్రీతి కోసం ఒక సాంగ్ చేయించాను. ఎందుకంటే నాకు బాధ అనిపించింది. అరే, ఒక 14 సంవత్సరాల ఆడబిడ్డ కడుపులో అంతమంది ఉన్మాదుల స్పర్మ్ ఉంటే అది చెప్పడానికి కానీ వినడానికి కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది జరిగింది 2017లో. అయితే మీ స్వలాభం కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడి ఎగిరెగిరి గంతలేసినటువంటి మీకు ఇవాళ సుగాలి ప్రీతి విషయం, సుగాలి ప్రీతి యొక్క చావు కనిపించలేదు అని అంటే చాలా బాధాకరం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువతంత్ర ఆధ్వర్యంలో యువకులు సాగర తీరంలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు రాంబాబు మాట్లాడుతూ ఎందరికో ఉపాధి కల్పిస్తున్న ప్లాంట్ను ప్రైవేటం చేసేందుకు ససేమేరా ఒప్పుకోమన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థ కాగానే కొనసాగించాలని కోరారు. సీఎం రాక నేపథ్యంలో సాగర్ తీరంలో తమ డిమాండ్లను నినాదాలుగా చేస్తూ ప్లకార్డు చేతబట్టి జలదీక్ష చేపట్టారు. విశాఖ అతి చిన్న గ్రామంలో ఉండేటప్పుడుగా 32 మంది ప్రాణత్యాగాలతో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు ఏర్పడిందంటే ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్. వీళ్ళు కూటమి నాయకులు అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగకుండా తీసుకునే చర్యలు మావి అని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి పెద్దలందరూ ప్రలోభాలు పలికి ఈరోజు రాష్ట్ర ప్రజలు అత్యంత ఓట్ల మెజార్టీ గెలిచి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నిట్టనీలో ముంచడమే కాక తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని వీరి యొక్క సొంత లాభం కోసం బీజేపీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టిన వైన మనం చూస్తూ ఉన్నాం. పక్కన అనకాపల్లి ఇంకా అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభమే కాలేదు, ఆ కంపెనీకి గనులు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి చతలబడ్డారు. కానీ ఏదైతే ఇక్కడ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్పై గనులు అడగడం వల్ల వీళ్ళు ఎంత మోసం చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. మేము ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ ఎన్ఎఫ్ మాట్లాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన పర్యటనలో స్పష్టం చేయాలి. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలకు ఎవ్వరు కూడా స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చే సందర్భం ఎక్కడా లేదని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ చెప్తా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉందని చెప్తా ఉంది. ఇక రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే మీ మాటలు నమ్మాలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రవేశపెట్టినటువంటి మాటలు నమ్మాలని చెప్పేసి మేము ఈరోజు ఏఎస్ఎఫ్ చూటుగా అడదలుచుకున్నాం. ఈరోజు ఖచ్చితంగా ప్రైవేట్ పరం అవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే అందులో భాగంగానే మన 34 ఫర్నిచర్స్ అని సంబంధించి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈరోజు 5,000 సంబంధించి కార్మికుల్ని అక్కడ తొలగించడం జరిగింది. ఇక ఒడిశా బీహార్ సంబంధించి కార్మికుల్ని నాలుగు తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ నడిపించే పరిస్థితి కనబడుతుంది. దానికి ఎటువంటి నైపుణ్యం కూడా లేదు. అంటే ఇది చూస్తుంటే పూర్తిగా విశాఖపట్నం లాభాలు పూర్తిగా అణగదొక్కి దాన్ని పూర్తి ప్రైవేట్ పని చేయాలని ఆలోచనతో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేస్తూ ఉన్నారు. అదే ప్రైవేట్ వ్యక్తులు నష్టాల్లో ఉంటే ఏం చేస్తారు? వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళని కాపాడతారు. అంటే వాళ్ళకి రాయితీలు ఇచ్చే బదులు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించి దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించవచ్చు కదని చెప్పేసి ఈరోజు విద్యార్థి యోజన సంఘాలుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక మార్లు విశాఖపట్నం వచ్చారు. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి అనేక ప్రసంగాలు వదలగొట్టారు. ఈరోజు కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఒక మాట అడిగే పరిస్థితి కూడా లేదు. కూటమి ప్రభుత్వ నేతలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన బాట చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఏ జగ్గునాయుడు, వైస్ చైర్మన్ మన్మథరావు మాట్లాడుతూ విశాఖ ఉక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓకి వినతిపత్రాన్ని అందజేశామన్నారు. వారు ఒక పక్క ప్రైవేటీకరణ చేయమని చెప్పి 40 మొక్కలు చేసి సంస్థను మిత్తలకు అమ్మేయాలని ప్రయత్నం చేస్తారు. దీనికి వ్యతిరేకంగా మరొక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం 60వ దశకంలో జరిగిన పోరాటం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించవలసిన బాధ్యత కార్మిక సంఘాల మీద, రాజకీయ పార్టీల మీద, ప్రజా సంఘాల మీద ఉన్నది. ఈనాడు ఇది ఆరంభం మాత్రమే, ఇది ప్రారంభ దశలో ఉంది. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా రేపు 16వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కల్పించుకొని ఈ యుఐ సిస్టమ్ని రద్దు చేసి ఎవరినైతే కాంట్రాక్ట్ కార్మికులు 4,500 మంది తీశారో వారందరినీ తిరిగి నియమించాలని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులను బయటికి పంపాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా
ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో నాయకులు, అదే ఇప్పుడు ఏం చెప్తున్నారు. మనం సోషల్ మీడియాలోకి వెళ్తే క్లియర్గా ఇంతకుముందు ఏం చెప్పారు ఇప్పుడు చూసి వీళ్ళందరూ కూడా నిబద్ధత లేని లీడర్లు. ఎందుకంటే ఆశ్చర్యాల్లా తయారయ్యారు. మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నారు టీవీల్లో. వీళ్ళు ఎటువంటి జోకర్స్గా తయారంటే చెప్పింది ఏమీ మాత్రం కూడా దానిలో నిలకడ లేకుండా మీరు 27th January 2021లో తీసుకున్న ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని మీరు డిబేట్ చేయకుండా మరి దాన్ని ఏంటంటే డిఫర్ చేయకుండా ఈరోజు మభ్యపెట్టే పనులు చేయటం అన్నది చాలా తప్పు. ఈ విధంగా ఎప్పుడు కూడా మీరు చల్లదు. యూ కెనాట్ ఎగ్జిస్ట్ యువర్ సెల్ఫ్. రాజకీయంగా తప్పకుండా దెబ్బ తగులుద్ది. ఈ పోరాటం చివరి వరకు చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున కలెక్టర్ ఆఫీస్ వరకు ఊరేగింపు జరపడానికి కారణం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మోసపూరితమైన మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మేము అధికారంలోకి వచ్చితే విశాఖ స్టీల్ ప్లాంట్ మేము మాత్రమే కాపాడగలమని చెప్పి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ముక్కలుగా చేసి ప్రైవేటీకరణ చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రధానమైన డిమాండు ఏదైతే కేంద్రంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందో విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తానని, మరలా అదేవిధంగా కేబినెట్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఉపసంహరించుకుంటున్నామని ప్రకటన చేయాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వంగా నిర్ణయం నడవాలి. దానికి సొంత గనులు కేటాయించాలి. ఒక సొంత గనులు కేటాయించలేని పక్షంలో దాన్ని శైలిలో విలీనం చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ పోరాటం రేపు 11వ తారీఖు లోపుగా వాళ్ళు ప్రకటన చేయకపోతే ముందుకి ఇంకా ఉద్యమం విపరీతంగా చేస్తామని చెప్పి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఈ నెల 5న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ సంయుక్త స్నాతకోత్సవం నిర్వహణ. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన వైస్ ఛాన్సలర్ ఆచార్య డి సూర్యప్రకాశ్రావు. పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలతో మాజీ ముఖ్యమంత్రికి దిమ్మ తిరిగింది. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారంటూ వ్యాఖ్యానించిన టీడీపీ నాయకులు మహమ్మద్ నజీర్. యూఎస్ పేరుతో ఉక్కును ప్రైవేటీకరించడం సరికాదు, కుట్రలోని కూటమి ప్రభుత్వం నిర్మించుకోవాలని డిమాండ్ చేసిన ఉక్కు పరిరక్షణ జేఏసీ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.